హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీ అందరికీ యూట్యూబర్స్ దగ్గర ఉండవలసిన 8 అప్లికేషన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ 8 అప్లికేషన్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే మనకు ఫ్యూచర్లో కంప్యూటర్ లేకున్నా కూడా మనం మొబైల్లో ఇవన్నీ చేసుకోవడానికి చాలా అంటే చాలా యూజ్ అవుతాయన్నమాట. సో అందుకే ఈ 8 అప్లికేషన్స్ ప్రతి ఒక్క యూట్యూబర్ దగ్గర అయితే ఉండాలి. సో ఆ 8 అప్లికేషన్స్ ఏంటివి అండ్ అలాగే వాటి బెనిఫిట్స్ ఏంటి, సో దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఇవాళ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి గాయ్స్, సో అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ అని చేయండి. అండ్ ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ లైక్స్ వచ్చేసరికి 100 ఇస్తున్నాను. సో ప్లీజ్ కంప్లీట్ చేయండి గైస్. తర్వాత ఈ వీడియో వచ్చేసరికి ఎవరైనా కొత్త యూట్యూబర్స్ వస్తే సో వాళ్ళందరికీ షేర్ చేయండి, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసరికి వైటీ స్టూడియో అనమాట. సో ఈ వైటీ స్టూడియో దేనికి యూజ్ అవుతుంది అంటే గైస్, సో ఇప్పుడు మనకు ఒక ఛానల్ ఉంది. సో మనం మాటికంటే దాంట్లో క్రోమ్లోకి వెళ్తాము. సో youtube.com studio.com అని టైప్ చేస్తూ ఉంటాం. సో దాంట్లోకి వెళ్ళి డెస్క్టాప్ మోడ్లోకి చేంజ్ చేసుకొని, సో ఇదంతా లేకుండా మనకు జస్ట్ ఒక యాప్లో వీళ్ళు ఏంటంటే మనకు మొత్తం మన యూట్యూబ్లో మనం పోస్ట్ చేసే డేటాతో సహా మనకు ఇక్కడైతే వీళ్ళు చూపిస్తారనమాట, విత్ రెవెన్యూతో సహా. సో మనకు ఎంత వచ్చింది, సో ఎంత యాడ్ అయింది మన యాడ్సెన్స్లో, సో ఇదంతా మనకు ఇక్కడ వీళ్ళు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఇదొక మంచి అప్లికేషన్ గైస్. సో యూట్యూబ్ గురించి ఈజీగా రికగ్నైజ్ చేయడానికి, సో మన అనాలిటిక్స్ ఎలా ఉన్నాయి, లేదా మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, వాచ్ టైం ఎంత పెరిగింది, సో ఇదంతా కనుక్కోవడానికి ఇది ఒక మంచి అప్లికేషన్. అండ్ ఇది ఒకవేళ మీరు యూజ్ చేయకపోతుంటే సో కంప్లీట్గా యూజ్ చేయండి గైస్. సో చాలా మంచి అప్లికేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పిక్సెల్ ల్యాబ్ అనమాట. సో దీంట్లో వచ్చేసరికి చాలామంది ఇది యూజ్ చేస్తూ ఉంటారు, చాలామంది యూట్యూబర్స్. అండ్ కొత్తగా యూట్యూబర్స్ వస్తే వాళ్ళకి దీని గురించి తెలియదు అనమాట. సో పిక్సెల్ ల్యాబ్ అంటే ఏంటి అంటే మనకు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా మనం యాడ్ చేయాల్సిన ఇమేజ్ వచ్చేసరికి థంబ్నెయిల్ అనమాట. సో మన వీడియో క్లిక్ అవ్వాల్సిందే థంబ్నెయిల్తో. సో థంబ్నెయిల్ని ఎడిట్ చేసుకోవడానికి ఈ యాప్ అనేది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో దీంట్లో మీకు ఎన్నో డిజైన్స్ ఉంటాయన్నమాట. అండ్ 3D కస్టమ్స్ ఉంటాయి, అండ్ అలాగే గ్రేడియంట్స్ ఉంటాయి, తర్వాత 3D టెక్స్ట్ ఉంటుంది, మీరు కస్టమ్ ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు గ్రీన్ స్క్రీన్ ఉంటే ఆ గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఒక డిఫరెంట్ లెవెల్లోకి అయితే మీ యొక్క థంబ్నెయిల్ అనేది దీంట్లో ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఒక మంచి అప్లికేషన్. సో యాప్స్కి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో థర్డ్ వన్ వచ్చేసరికి కైన్ మాస్టర్ అనమాట. సో ఈ అప్లికేషన్స్ గురించి తెలిసిన వాళ్ళు అనేది లేరనమాట గైస్. ఎందుకంటే ఈ కైన్ మాస్టర్ అప్లికేషన్ వచ్చేసరికి ప్రతి ఒక్క యూట్యూబర్ అనే కాదు, ప్రతి ఒక్క ఎడిటర్ కూడా చిన్న పిల్లలతో సహా అయితే యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో అంత బాగుంటుంది ఈ అప్లికేషన్ వచ్చేసరికి. సో దీంట్లో వీడియోస్ అలాగే ఇమేజెస్ నుంచి వీడియోస్కి కన్వర్ట్ చేసుకోవడానికి అండ్ మ్యూజిక్స్ని రిమిక్స్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, లేదా యాడ్ ఏదైనా కూడా దీంట్లో ఎడిట్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇది యూజ్ చేయడం రాకపోతే మీకు యూట్యూబ్లో వీడియోస్ ఫర్దర్గా దొరుకుతాయి, మీరు సెర్చ్ చేయండి. ఒకవేళ మీకు తెలుగులో కావాలనుకుంటే తెలుగులో కూడా దొరుకుతాయి. ఒకవేళ నా ఛానల్ నుంచి కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను దీనిపైన ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో చాలా మంచి అప్లికేషన్ గైస్ ఇది. సో ఎవరికైనా కంప్యూటర్ లేకపోతే ఈ అప్లికేషన్ అయితే యూజ్ చేయండి వీడియో ఎడిటింగ్కి. అఫ్కోర్స్ నేను కూడా ఇదే యూజ్ చేస్తున్నాను, చాలామంది యూట్యూబర్స్ కూడా ఈ అప్లికేషన్ యూజ్ చేస్తున్నారనమాట. సో తర్వాత ఫోర్త్ అప్లికేషన్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ ఎరేజర్. సో ఈ అప్లికేషన్స్ చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అనేది, సో ఈ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ ఏంటంటే గైస్, సో వెనకాల మీరు ఏదైనా థంబ్నెయిల్స్కి యాడ్ చేసుకునేటప్పుడు మీ ఫేస్ ఉంటుంది కదా, సో మీ ఫేస్ నుంచి మీరు ఫొటోస్ తీసుకుంటారు. ఆ ఫోటో ఉన్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఈ యొక్క యాప్ అనేది చాలా క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. సో సింపుల్గా మీరు వన్ ట్యాప్తో మీ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసేయచ్చు అనమాట. సో అంత ఈజీగా ఉంటుంది ఈ అప్లికేషన్. సో సింపుల్గా ఉంటుంది. సో ఒకవేళ కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి, ఇది కూడా మంచి అప్లికేషన్. అండ్ ఫిఫ్త్ వన్ అప్లికేషన్ వచ్చేసరికి వాయిస్ రికార్డర్ అనమాట. సో వాయిస్ రికార్డర్ కాదు, ఈజీ వాయిస్ రికార్డర్. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంటే గైస్, సో ఎవరైనా మనకు వాయిస్తో మాట్లాడాలి అనుకుంటూ ఉంటారు కదా విత్ వాయిస్, సో ఈ అప్లికేషన్ వచ్చేసరికి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో వాయిస్ రికార్డ్ చేసుకోవడానికి. అండ్ దీనివల్ల యూజ్ ఏంటంటే గైస్, సో
ఏదైనా మనము రికార్డింగ్ చేసుకునేటప్పుడు దీంట్లో ఏంటంటే మనకు వేవ్స్ అనేది ఈ విధంగా కనపడుతూ ఉంటాయి. సో కొంచెం అప్ కొంచెం డౌన్ ఈ విధంగా. సో అటువంటి టైంలో ఏంటంటే ఇది మనకు హెల్ప్ అవుతుంది అనమాట. సో మన ఫ్రీక్వెన్సీ లెవెల్ అనేది మనం మాట్లాడేటప్పుడు ఎంత హైలో వెళ్తుంది అండ్ అలాగే ఎంత లో వెళ్తుంది అనేది, అలాగే దీంట్లో నుంచి మనకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది ఎక్కువ ఉండదన్నమాట. సో ఇది ఒక మంచి అప్లికేషన్ వాయిస్ రికార్డ్ చేయడానికి. సో తప్పకుండా డౌన్లోడ్ అయితే చేసుకోండి గైస్. తర్వాత వచ్చేసరికి సిక్స్త్ అప్లికేషన్. సో సిక్స్త్ అప్లికేషన్ వచ్చేసరికి ఓపెన్ కెమెరా అనమాట. సో ఈ ఓపెన్ కెమెరా అనేది చాలామంది యూట్యూబర్స్ ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారు, ఈవెన్ బిగ్ యూట్యూబర్స్ కూడా యూజ్ చేస్తున్నారు. సో దీంట్లో మేజర్గా నాకు నచ్చే ఫ్యూచర్ ఏంటంటే గైస్, సో దీంట్లో మనకు ఏదైతే మనకు డిఎస్ఎల్ఆర్లో కనపడుతూ ఉంటాయో వీడియోస్ అనేటివి, సో దీంట్లో మనకు ఆప్షన్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో దీంట్లో మనకు 4K వరకు అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు విత్ బోయా మైక్తో అనమాట. సో దీంట్లో మనకు కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, ఆ సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటే మనకు బోయా మైక్తో అయితే కన్వర్ట్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. అదే నార్మల్ కెమెరాలో అయితే మనకు కుదరదు అనమాట. సో ఈ కెమెరాలో అయితే మనకు బోయా మైక్ కనెక్ట్ చేసుకొని మాట్లాడచ్చు. దీంట్లో ఆ ఫ్యూచర్ నాకు చాలా నచ్చింది. అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలి మీకు తెలియకపోతే నేను ఆల్రెడీ దీనిపైన ఒక వీడియో చేస్తాను, పైన ఐకార్డ్స్లో వదిలేస్తాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి ఈ వీడియో తర్వాత చూడండి గైస్. సెవెంత్ వన్ అప్లికేషన్ వచ్చేసరికి వీడియో క్యూ అనమాట. సో వీడియో క్యూ అంటే చాలామందికి తెలియదు గైస్. సో ఈ అప్లికేషన్స్ ఎంత యూజ్ అవుతుందంటే మనకు మన మొత్తం యూట్యూబ్ని ప్రమోట్ చేసే విధంగా యూజ్ అవుతుందన్నమాట. సో దీంట్లో ఏంటంటే మనకు డైలీ 3 ఐడియాస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మనకు కంటెంట్ దొరకకపోతే సో దీనిలో నుంచి మనం ఐడియా సెలెక్ట్ చేసుకొని డైలీ 3 ఐడియాస్ ఇస్తారు. సో ఆ వాటిలో నుంచి మీరు ఏంటంటే ఒక ఐడియాతో మీరు ఒక వీడియో అయితే చేయొచ్చు అనమాట. సో ఇది నాకు మేజర్గా నచ్చింది. అలాగే దీంట్లో మనకు ట్యాగ్స్ కానివ్వండి, సో ఇదంతా మనకు కస్టమైజ్ చేసుకోవడానికి SEO ఓవరాల్గా ఇది ఒక మంచి అప్లికేషన్ చెప్పుకోవచ్చు. సో మన SEO స్కోర్ అనేది ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటుంది. సో దీన్ని బట్టి ఏంటంటే మనకు ఎక్కడ టైటిల్స్ అనేవి తక్కువ అయినాయి, ఎక్కడ డిస్క్రిప్షన్లో తక్కువైంది, ఎక్కడ టైటిల్ అనేది తక్కువైంది అనేది దీని నుంచి మనం ఎగ్జాక్ట్గా అంచనా అయితే వేయచ్చు అనమాట. సో ఇది కూడా ఒక మంచి అప్లికేషన్స్ యూట్యూబ్కి చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా. సో తప్పకుండా డౌన్లోడ్ అయితే చేయండి. అండ్ 8th వన్ అప్లికేషన్ వచ్చేసరికి కెమెరా 5 అనమాట. కెమెరా ఫీ లైవ్, సారీ గైస్, కెమెరా ఫీ లైవ్. సో ఈ అప్లికేషన్స్ ఎందుకు యూజ్ అవుతుందంటే మన వీడియోస్ని మొబైల్ నుంచి లైవ్ చేయాలంటే ఈ అప్లికేషన్ చాలా యూజ్ అవుతుంది. చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారనమాట, ఏదో లైవ్ వీడియోస్ చేయాలి అంటే కెమెరాతో. సో ఎలా చేయాలి అనేది వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళందరి కోసం ఈ యొక్క యాప్ అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే కస్టమ్ ఇమోజీస్ ఉంటాయన్నమాట. సో అది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత స్టిక్కర్స్ ఉంటాయి, ఎవరైనా మీకు మనీ అనేది సెండ్ చేసినప్పుడు సూపర్ చాట్ ద్వారా. సో ఈ విధంగా అనేది ఇక్కడ మనకు లైవ్ దాంట్లో కూడా మనకు చూపిస్తూ ఉంటుంది. సో ఇది ఒక మంచి ఫ్యూచర్ అనమాట. ఏదైతే మనకు కంప్యూటర్లో స్ట్రీమ్ ల్యాబ్స్లో OBSలో కనపడుతుందో అదే విధంగా దీంట్లో కూడా ఉంటుంది. ఇది ఒక మంచి యాప్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో వచ్చేసరికి మనకు కస్టమ్ ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అలాగే ఓవర్లేస్ కానివ్వండి, విడ్జెట్స్ కానివ్వండి. సో ఇలా మల్టీ స్క్రీన్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకు యూట్యూబ్ అనే కాదు, ఫేస్బుక్, ట్విచ్, అలాగే OBS స్టూడియోస్ ఇవన్నీ కూడా మనము దీంట్లో యాడ్ అనేది చేసుకోవచ్చు గైస్. మనకు ఎంత స్క్రీన్లో రికార్డ్ లైవ్ అనేది చేయాలి అనేది కూడా దీంట్లో మనం మాన్యువల్గా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదే గైస్ ఇవాళ వీడియోలో 8 అప్లికేషన్స్ గురించి నేను చెప్పబోయేది. సో ఇవన్నీ మీరు మస్ట్ అండ్ షుడ్ యూజ్ చేయండి, మీకు ఒక పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే మీ యొక్క యూట్యూబ్కి అనేది చేరుతుంది. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియోకి నా ఒక మంచి హెల్ప్ఫుల్ వీడియో అయితే ఎవరైనా కొత్త యూట్యూబర్స్ వస్తే సో వాళ్ళందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి హెల్ప్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుస్తూ ఉంటాను. అంటల్ దెన్ బాయ్ గైస్, జై హింద్.